బిల్లు వచ్చేసి 3500. హాయ్ గాయస్, మా ఓన్కి చైన్ ప్యాకెట్ మొత్తం చేంజ్ చేయాలి. కిట్ మొత్తం రన్నింగ్లో మాటి మాటి ఊడిపోతుంది. అందులో కూడా అవి అరిగిపోయాయి కూడా. లాస్ట్కి షార్ప్గా ఉండాలి అవి, ఆటి వరకు అరిగిపోయాయి. మనం కానీ అట్నే డ్రైవ్ చేసామంటే మాత్రం పక్కా చైన్ తెగిపోతుంది. అందుకే మా కోసం ఒరిజినల్ది ఆర్డర్ పెట్టాం అనమాట. వచ్చేసినాయని చెప్పి కాల్ చేసినారు. ఇప్పుడు అక్కడికే పోతున్నాం. చూపిస్తాను మీకు ఏమేమి తీసుకోవాలా ఏమేమి లే అనేది. చైన్ మాత్రం మామూలుగా లూజ్ లేదు, చాలా లూజ్గా అయింది. దానివల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది మీకు. రన్నింగ్లో ఊడిపోవడం కానీ ఒక్కోసారి తెగిపోతే కూడా మీరు అట్నే లూజ్ ఉంది కానీ టైట్ చేయించారంటే మాత్రం రన్నింగ్లో మీకు తెగిపోతే చైన్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కొత్త మార్పించుకోవాలి. మనకు అది చైన్ బాగున్నా బాగా లేకపోయినా కూడా ఎలాగో తీసుకోవాలి. కాబట్టి నేను మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతున్నాను అన్నమాట రన్నింగ్లో. మీకు చూపిస్తాను. సౌండ్ కూడా ఎక్కువ వస్తుంటుంది అది చైన్ ఎంత లూజ్ అయింది చూడండి. ఈ సమ్మర్కి మాత్రం పక్క వీక్కి 2 times అని మాత్రం క్లీన్ చేయాలి చైన్ మాత్రం. ఎండాలు సాగు దూపుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇది యూస్ చేయాలి, లేకపోతే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. చైన్ కిట్ బాక్స్ మినిమం ప్రైస్ ఎంత ఉన్నా పర్లేదు, పక్క ఒరిజినల్ తీసుకోండి. చైన్ క్లీన్ ఇది. ఇంకోటి చైన్ లూబ్ ఉంటుంది. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత లూబ్ స్ప్రే కొట్టాల. క్లీన్ చేసేటప్పుడు మాత్రం బ్రష్ పక్కా వాడండి. మీరు నార్మల్ బ్రష్ వాడితే మాత్రం అంత క్లీన్ కాదు. వేళ్ళతో మాత్రం ట్రై చేయకండి, ఒకసారి కట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది. నాకు తెలిసినంత మాత్రం ఈ ప్రైస్ తక్కువలో వచ్చింది నాకు, 3500. మిగతా దానిలోకి అయితే 5000 అనేది పడతాయి. 3000లో వచ్చేసింది అనమాట. మీకు కాంత కావాలనుకుంటే అది ఆర్డర్ పెట్టుకోండి. నార్మల్ ఉండే షాప్లో తీసుకోకండి. ఫస్ట్ ఆర్డర్ పెట్టించి తెప్పించుకోండి. అది ఒరిజినల్ బాగా జెన్యూన్ ఉంటుంది అనమాట. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి రిపేర్కి.